మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. అంటే ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో నుంచి బయటకు వస్తే త్రాగునీరు అనేది అత్యవసరం. మనకి దాహం వేస్తే ఏదో ఒక షాప్కి వెళ్ళి ఒక వాటర్ బాటిల్ కొని తాగేస్తూ ఉంటాము. బట్ ఆ వాటర్ బాటిల్ ఎక్కడ తయారవుతుంది, హైజీనిక్గా దాన్ని తయారు చేస్తారా, ఆ ఉన్నటువంటి నీరు పరిశుభ్రంగా ఉన్నాయా లేదా తెలుసుకోకుండా మనం వెంటనే తాగేస్తూ ఉంటాం. కాకపోతే నేను ఇటు తిరుపతికి సమీపంలో రామచంద్రాపురం మండలం రావెళ్లపల్లి అనేటువంటి ప్రాంతం గుండా వెళ్ళేటప్పుడు ఇక్కడ ఒక వాటర్ ప్లాంట్ కనిపించింది. అంటే వాటర్ ప్లాంట్లో హైజీనిక్గా ఉండడమే కాకుండా ఇక్కడ స్టాఫ్ కూడా పరిశుభ్రంగా వాటర్ ఫిల్లింగ్ అనేది చేస్తున్నారు. సాధారణంగా ఒక వాటర్ ప్లాంట్లో వాటర్ ఫిల్లింగ్ ఎలా చేస్తారు, పెట్ బాటిల్స్కి ఎలా ఫిల్ చేస్తారు, అసలు వాటర్ని ఎలా ట్రీట్ చేస్తారనే దానిపైన కూడా లోపలికి వెళ్ళి మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అంటే వీళ్ళు గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే, తిరుమల బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయ్యాయి కదా, బ్రహ్మోత్సవాలకు కూడా దగ్గర 4 లక్షల పెట్ బాటిల్స్ ఇక్కడ నుంచే సప్లై అవుతున్నాయి. దాంతోపాటు కూడా ఇటీవల నెల్లూరు డిస్టిక్లో అతిపెద్ద పండగ రొట్టెల పండుగ అంటారు. సో ఆ పండగకి కూడా దాదాపు 2 లక్షల బాటిల్స్ ఇదే వాటర్ ప్లాంట్ నుంచి వెళ్ళినట్టు తెలుస్తుంది. మనం చూస్తున్నాం ఇదే బోర్డు రావెళ్లపల్లిలో ఉన్నటువంటి ఈ యొక్క ఆక్వాజెల్ వాటర్ ప్లాంట్ హరిశ్రీ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు ఈ వాటర్ ప్లాంట్ నిర్వహిస్తున్నారు. దాదాపు 4 సంవత్సరాలుగా వీళ్ళు హైజీనిక్గా వాటర్ ప్లాంట్ని రన్ చేస్తున్నారు. లోపలికి వెళ్దాం, ఒకసారి ఎలా ఉంది, వాటర్ని ఎలా ట్రీట్ చేస్తారు, వేస్ట్ వాటర్ని ఎలా బయటకు పంపిస్తారు, ప్యూర్ వాటర్ని ఎలా ఫిల్ చేస్తారనే దానిపైన కూడా ఒకసారి లోపలికి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. సో ఆక్వాజెల్ వాటర్ ప్లాంట్ లోపలికి వచ్చాము. అంటే రా వాటర్ నుంచి కూడా ఇక్కడ వాటర్ ప్లాంట్కి, అంటే వాటర్ ట్రీట్ అయ్యేటువంటి ఈ యొక్క ప్లాంట్కి కూడా వస్తుంది. దాదాపు 400 TDSతో ఇక్కడ వాటర్ అనేది ఉంటుంది. 400 TDS ఉంటే డైరెక్ట్గా కొద్దిగా మనం డ్రింకింగ్ వాటర్ కూడా చేయొచ్చు. బట్ వీళ్ళు మళ్ళీ దాన్ని ట్రీట్ చేసి ఇంకా ప్యూరిఫై చేసి బాటిల్లో ఫిల్ చేస్తున్నారు. అసలు ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుందో ఒకసారి చూస్తాము. సాధారణంగా ఇక్కడ ప్లాస్టిక్ అనేది పెడుతూ ఉంటారు. అంటే ఎస్ఎస్ సంబంధించినటువంటి ప్లాంట్ మనం చూస్తున్నాం. మామూలుగా వాటర్ ప్లాంట్ అంటే ఏదో చిన్న చితక కొన్ని ఫిల్టర్స్ పెట్టేసి దాన్ని ఫిల్టర్ చేసి బయటికి వదిలేస్తూ ఉంటారు. బట్ వీళ్ళు కంప్లీట్గా ఎస్ఎస్ అనేది పెట్టారు. ఎస్ఎస్ అనేది పెడితే ప్లాస్టిక్ అనేది దాంట్లో ఇంక్లూడ్ అవ్వదు. కంప్లీట్గా ఒక ప్యూరిఫై వాటర్ అనేది ట్రీటింగ్ అనేది బాగా జరుగుతుంది. మనతో పాటు ఎండి ఉన్నారు, హరీష్ గారు. ఆయనతో కూడా ఒకసారి మాట్లాడదాం. సార్, ఏంటి నిజంగా తిరుపతిలో ఎక్కడా కూడా చూడలేదు ఇంత హైజీనిక్గా వాటర్ ప్లాంట్, ఎస్ఎస్ వాటర్ ప్లాంట్ అనేది మీరు ట్రీట్ చేస్తున్నారు. సో రా వాటర్ నుంచి కూడా ఇక్కడ అయ్యేటువంటి ప్రొసీజర్ ఎలా ఉంటుంది సార్? సార్, స్టార్టింగ్ మంది వచ్చి ఇది డిఎం ఫిల్టర్ అంటాము. అంటే డీమినరలైజర్స్. అంటే మన వాటర్ రా వాటర్లో ఉన్నటువంటి ఏదైతే మన మినరల్స్ కానీ హార్డ్గా ఉన్న వాటర్ కంప్లీట్గా మన సాఫ్ట్గా తయారవుతుంది ఇక్కడ నుంచి. దీని నుంచి మళ్ళీ ఏసీ ఫిల్టర్ అంటే కార్బనైజ్డ్ అవుతుంది. కార్బన్లో ఫిల్టర్ చేస్తాము. తర్వాత సాఫ్ట్నర్ ఉంటుంది, సాఫ్ట్నర్లో ఫిల్టర్ చేస్తాము. మ్యాక్సిమం మన లోకల్ ఏంటంటే దీంట్లో ఇవి 2 మాత్రమే వాడతారు. మనం వచ్చి సాఫ్ట్నర్ కూడా ఎక్స్ట్రా వాడుతున్నాము. ఇది కాకుండా ఇక్కడ వచ్చి మళ్ళీ మనకి కాటన్ ఫిల్టర్స్ 4 ఉంటాయి సార్. ఇక్కడ ఈ 4గిట్లోనూ వాటర్ ఫిల్టర్ అవుతుంది. ఫిల్టర్ అయిన తర్వాత మళ్ళీ మినరల్స్ని మనం సపరేట్గా యాడ్ చేస్తున్నాము. అంటే మినరల్స్ అంటే ఎలా ఉంటుంది? దాన్ని మామూలుగా వాటర్లో ఎంత మోతాదులో? పొటాషియము, మెగ్నీషియము, ఐరన్ అనేది మన ఎంత మోతాదులో మనకి అవసరం ఉంటుందో దాన్ని మళ్ళీ మనం యాడింగ్ అనేది ఉంటుంది. అంటే రా వాటర్లో ఉన్న వాటిలో మనం ఆల్రెడీ ఇక్కడ డీమినరలైజ్ అయిపోతుంది కాబట్టి మనకి ఏది కావాలో దాన్ని మళ్ళీ మనం ఇక్కడ ఫిల్టర్ మళ్ళీ యాడ్ చేసుకుంటున్నాం సార్. నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి సార్? ఇక్కడ అయిన తర్వాత మన ట్యాంక్కి డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. దీంట్లో నుంచి మనకి ఫిల్టర్స్ అయిన తర్వాత మన ట్యాంక్లోకి ఫిల్లింగ్ వెళ్ళిపోతుంది సార్ వాటర్. సో ప్యూరిఫై వాటర్ అనేది ఆ ఎస్ఎస్ ట్యాంక్లో ఫిల్ చేస్తారు. సో అటు నుంచి ఇంకా వాటర్లోకి, వాటర్ బాటిల్స్లోకి ఫిల్ అయ్యే విధానం అనేది ఉంటుంది. సో అల్ట్రా వైలెంట్ కూడా పెట్టారు. అంటే వాటర్లో మొత్తం ప్యూరిఫై అయిన తర్వాత కూడా దాన్ని మళ్ళీ కూడా మనకి చిన్న మన కీటకాలు కానీ ఏదైనా బ్యాక్టీరియాస్ ఏదైనా ఉన్నా కూడా కంప్లీట్గా మనకి క్లియర్ అయిపోతుంది. మనం వచ్చి ఓజోనేటర్ వాడుతున్నాము. ఓజోనేటర్ ద్వారా మనకి ఆక్సిజన్ అనేది రొటేట్ అవుతూ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే నార్మల్గా మనము 6 months మనం వాటర్ ఎక్స్పైరీ అనేది ఉంటుంది. ఓజోనేటర్ ప్రాపర్గా ఉండడం వల్ల 8 months వరకు కూడా మనకి వాటర్ అనేది ఎక్స్పైరీ డేట్ తర్వాత కూడా
వాటర్ బాగుంటుంది అనేది 100% మనం ప్యూరిటీ అనేది ఇవ్వగలుగుతాం సార్. సో ఈ ఫిల్టర్లో ఫిల్టర్ అయిన తర్వాత మళ్ళీ ఏదైనా క్రిమికీటకాలు కానీ ఆ వాటర్లో ఉంటే ఇక్కడ యువి ద్వారా వాళ్ళు మళ్ళీ దాని లోపలికి పంపించి ఫిల్టర్లోకి పంపిస్తారు. ఇక్కడ ఓజోనేటర్ అంటే వాటర్లో ఆక్సిజన్ అనేది నింపుతారు. ఆక్సిజన్ అనేది వాటర్లో ఉంటే అది అంటే ఎక్కువ రోజులు కూడా అది స్టే ఆన్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో ఆ తర్వాత ఏంటి సార్ ప్రాసెస్, బాటిల్లో ఎలా ఫిల్ చేస్తారు? చూడొచ్చు, ఇది కన్వేయర్ బెల్ట్ మీద నుంచి 1/2 లీటర్ వాటర్ బాటిల్స్ ఫిల్ అవుతున్నాయి. సో ఆ ఫిల్ అయ్యేటువంటి ప్రొసీజర్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాము. సాధారణంగా ఈ ప్లాస్టిక్ బాటిల్స్ అనేది చాలా కంపెనీస్లో బయట ప్రీఫార్మ్స్ తెచ్చి దాన్ని యూజ్ చేస్తూ ఉంటారు. బట్ ఈ యొక్క ఆక్వాజెల్లో మాత్రము ఇక్కడే ఆ ఒక వాటర్ ప్లాంట్కి సంబంధించినటువంటి బాటిల్స్ కూడా తయారు చేస్తూ ఉన్నారు. ఫిల్లింగ్ ఒకసారి ఎలా ఉంటుందో మనం హరీష్ గారిని అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ ఏంటి ఫిల్లింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఇది కూడా మనకు వచ్చి ఫిల్టర్ అయిన తర్వాత కూడా మళ్ళీ మనకి వాటర్ని ప్యూరిఫై చేసి మనం మిషన్కి ఇస్తున్నాము. దీంట్లో డైరెక్ట్గా బాటిల్స్ రాగానే ఫస్ట్ రిన్సింగ్ ఉంటుంది, అంటే ఆటోమేటిక్గా బాటిల్ అనేది క్లీన్ అవుతుంది సార్. హ్యూమన్ టచ్ అనేది ఎక్కడా లేకుండా డైరెక్ట్గా బాటిల్లో క్లీన్ అవుతుంది. క్లీన్ అయిన తర్వాత ఫిల్లింగ్ వస్తుంది, తర్వాత ఆటోమేటిక్గా క్యాపింగ్ అవుతుంది. సాధారణంగా ప్రతి కంపెనీలో కూడా ఏదో వాటర్ ప్యూరిఫై చేసామా నామమాత్రంగా, లేకపోతే బాటిల్స్లో పట్టామా పంపించేసామా అని ఉంటుంది. బట్ ఇక్కడ మనం చూడొచ్చు, వాళ్ళు ఒక వాటర్ బాటిల్ వస్తే దాంట్లో కొంత ప్లాస్టిక్ అనేది స్మెల్ రాకుండా కూడా 1 టైం క్లీన్ చేసిన తర్వాత ఆ తర్వాత ఫిల్ అనేది చేస్తున్నారు. సో క్లీనింగ్ తర్వాత వాటర్తో మనకి క్లీనింగ్ కూడా జరుగుతుంది సార్. అంటే నార్మల్ వాటర్తో కాకుండా ఆల్రెడీ ఆర్ఓ ఏదైతే మనకి ప్యూరిఫైడ్ ఉంటుందో ఆ వాటర్తోనే క్లీన్ అయ్యి దాంతోనే మళ్ళీ మనం ఫిల్లింగ్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి ల్యాబ్ ఉంది. సో మైక్రోబయాలజీ ల్యాబ్, కెమిస్ట్రీ ల్యాబ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఐఎస్ఐ వాటర్ ప్లాంట్స్లో. సో ఇక్కడ కూడా మనం చూడొచ్చు, చాలా హైజీనిక్గా కనిపిస్తుంది. ఈ వాటర్ ప్లాంట్లో అంటే ఒక్కొక్క స్టేజ్లో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా వీళ్ళు ఇక్కడ టెస్ట్ చేసిన తర్వాతనే ఫిల్లింగ్ చేయాల్సి ఉంటుంది. సార్ ఇక్కడ ల్యాబ్ టెక్నీషియన్ కానీ లేకపోతే కంప్లీట్గా ఇక్కడ జరిగేటువంటి ప్రొసీజర్ ఎలా ఉంది? ఇక్కడ మనకి ల్యాబ్ టెక్నీషియన్ ఉన్నారు. ల్యాబ్ టెక్నీషియన్ ప్రతిరోజు అతను వచ్చి మన వాటర్ని శాంపుల్ తీసుకొని అతను చెక్ చేసి కన్ఫర్మ్ చేసిన తర్వాతే మన ఫిల్లింగ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. ప్లస్ ప్రతిరోజు మన బ్యాచ్ నెంబర్ ప్రకారం మన శాంపుల్స్ అనేది పక్కన పెడతాము. సో 6 months వరకు మన ఆ బాటిల్స్ మన దగ్గర కూడా హోల్డ్ అనేది ఉంటుంది. ఎప్పుడు ఏ కంప్లైంట్స్ వచ్చినా కానీ మళ్ళీ ఎవ్రీ 1 monthకి కానీ 3 monthsకి కానీ ఆ వాటర్ యొక్క సిచ్యువేషన్ ఎలా ఉందనేది మనం కూడా వెరిఫై చేసుకోవచ్చు. ఫర్దర్గా ఎవరైనా మనకి అన్వాంటెడ్ కంప్లైంట్స్ ఏదైనా వచ్చినా కూడా ఆ రోజు డేట్ ప్రకారం మన వాటర్లో కూడా అప్పుడు కూడా మన శాంపుల్స్ అనేది కలెక్ట్ చేసుకోవడానికి అన్ని అవకాశాలు మన దగ్గర ఉంటుంది. అంటే ఎవరైనా బ్లేమ్ చేసినా ఈ వాటర్లో ఇలా ఉంది అని చెప్పినా కూడా ఏ డేట్ అయితే వాళ్ళ బ్యాచ్ నెంబర్ ప్రకారం వాళ్ళు కంప్లైంట్ ఇస్తారో దానికి అవకాశం లేకుండా మన దగ్గర కూడా ఒక బాటిల్ అనేది శాంపుల్ మెయింటైన్ చేస్తున్నాం ఇక్కడ. సో ఇన్ని ప్రికాషన్స్ తీసుకుంటున్నారు కాబట్టి సాధారణంగా ఎటువంటి డిఫెక్ట్ కానీ కంప్లైంట్ వచ్చే అవకాశం లేదు. బట్ ఒకవేళ వచ్చినా కూడా ఎప్పటికప్పుడు వాళ్ళకి ఇక్కడ మళ్ళీ దాన్ని ఎగ్జాంపుల్ చూపించేందుకు ఈ ల్యాబ్లో అనేది వాటర్ టెస్టింగ్ అనేది పెట్టి ఉన్నారు. సార్ నెక్స్ట్ ఎలా ఉంటుంది ప్రొసీజర్? క్లీనింగ్ అయిన తర్వాత ఫిల్లింగ్ ఎలా ఉంటుంది సార్? ఆటోమేటిక్ ఫిల్లింగ్స్ అది కంప్లీట్గా మన మాన్యువల్గా ఇక్కడ మనం టచ్ చేయడం అనేది లేదు. మాన్యువల్గా ఎక్కడే లేదు కానీ మొత్తం ఆటోమేటిక్గా మనకి ఫిల్లింగ్ అవుతుంది. క్యాపింగ్ కూడా ఆటోమేటిక్ ఉంటుంది. నిమిషానికి ఎన్ని బాటిల్స్ ఫిల్ అవుతాయి? సార్ పర్ మినిట్ వచ్చి 90 బాటిల్స్ వస్తుంది. క్యాపింగ్ ఎలా ఉంటుంది? క్యాపింగ్ కూడా కంప్లీట్ ఆటోమేటిక్ సార్, ఎక్కడ కానీ మాన్యువల్ టచ్ అనేది లేదు. ఫిల్లింగ్ అయిన తర్వాత మనకి ఇక్కడ రొటేషన్ బేస్లో ఆటోమేటిక్ క్యాపింగ్ కూడా ఫిల్ అయిపోతుంది. క్యాప్ టైట్ అయిన తర్వాత మనకి కన్వేయర్ మీదకి బాటిల్స్ వస్తుంది. కన్వేయర్ మీద బాటిల్స్ వచ్చేస్తాయి. ఆ తర్వాత ఈ స్టిక్కరింగ్ లేబులింగ్ అని ఉంటుంది కదా, ఇంకా ముందు సో చూస్తున్నాం కదా అక్కడ ఫిల్ అయిన తర్వాత ఆటోమేటిక్ ఫిల్ అయిన తర్వాత క్యాపింగ్ కూడా అదే చేసుకుంటుంది. నెక్స్ట్ కన్వేయర్ పైన ఈ బాటిల్స్ అనేది వస్తుంది. సో ఆ తర్వాత ఇక్కడ ఏంటి సార్ ఇది? యాక్చువల్గా ఇది రౌండ్ బాటిల్స్ కోసం అని చెప్పి లేబుల్ వేసినప్పుడు మనకి హీటింగ్ ద్వారా షింక్ అవుతుంది. షింక్ మిషన్ అంటాం ఇది. దీని తర్వాత మనకి బ్యాచ్ కోడింగ్ ఉంటుంది. దీంట్లో వచ్చి ప్రతిరోజు మనకు వచ్చి బ్యాచ్ నెంబరు, మ్యానుఫ్యాక్చరింగ్ డేటు, ఎక్స్పైరీ డేటు, ఎంఆర్పి కానీ మొత్తం డీటెయిల్స్ దీని ద్వారా ఇక్కడ మనకి ప్రింట్ అనేది వచ్చేస్తుంది. ప్రింట్ వచ్చిన తర్వాత మనకి స్టిక్కరింగ్ మిషన్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇది మనకి 120 BPM మిషన్. ఇది పర్ మినిట్కి మన 90 బాటిల్స్కి ఆటోమేటిక్ ఇక్కడ స్టిక్కరింగ్ అయ్యి బాటిల్స్ అనేది బయట వస్తుంది. స్టిక్కరింగ్ కూడా ఆటోమేటిక్గా అయిపోతుందా? చూస్తున్నాం కదా ఇక్కడ ఈ స్టిక్కర్ అనేది బండిల్స్లో ఇక్కడ వాళ్ళు ఫిట్ చేస్తారు. ఆ తర్వాత అదే ఆటోమేటిక్గా తీసుకొని
దానికి సంబంధించినటువంటి బాటిల్స్కి అదే స్టిక్కరింగ్ అయిపోయి బయటకు వచ్చేస్తుంది. సో బయటకు వచ్చిన తర్వాత ఇలా ఉంటుంది బాటిల్. అంటే ఇప్పుడు శ్రీవారి సేవ కోసం వీళ్ళు బాటిల్స్ ఇక్కడ నుంచి ఫిల్ చేసి పంపిస్తున్నారు కాబట్టి తిరుమల బ్రహ్మోత్సవాలకి. సో దానికి సంబంధించినటువంటి జలప్రసాదం అనే ఒక స్టిక్కర్ మాత్రమే ఉంది. వీళ్ళ కంపెనీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా దీంట్లో పెట్టి ఉన్నారు. సార్ ఎన్ని ప్రొడక్షన్ అవుతుంది సార్ ప్రతిరోజు? సార్ పర్ డే మంది 80,000 బాటిల్స్ వస్తుంది సార్. మొత్తం 80,000 బాటిల్స్ పర్ డే ప్రొడక్షన్ ఉంటుంది. కంప్లీట్ ప్యాకింగ్ కూడా ఆటోమేటిక్ ప్యాకింగ్ సార్, ఎక్కడ మాన్యువల్గా కానీ ఏం లేదు. అంటే ఏంటి సార్ డీలర్స్ కానీ లేకపోతే వాళ్ళు ఎవరైనా ఇక్కడికి వచ్చి తీసుకెళ్ళాలి? ఈ రీటైల్ బిజినెస్ అనేది మనం చేయట్లేదు, టోటల్గా డీలర్ బిజినెస్ మాత్రం చేస్తున్నాము. తిరుపతిలో మనకు అరౌండ్ 8 మంది డీలర్స్ ఉన్నారు. కాకుండా మనకి పుత్తూరు, కాళహస్తి, నాయుడుపేట, గూడూరు, నాయుడుపేట వరకు మనకి డైలీ వెహికల్స్ వెళ్తుంది. ప్రతి ఊర్లోనూ ఒక డీలరే ఉంటారు. ఒక డీలర్ కాకుండా మనం ఇంకొక డీలర్ అనేది మనం ప్రమోట్ చేయడం చాలా రేర్స్. అంటే అక్కడ డిమాండ్ని బట్టి మనం ఇంకొక డీలర్ని మనం ప్రమోట్ చేయాలన్నా కూడా ముందున్న డీలర్ దగ్గర మనం కన్ఫర్మ్ చేసుకొని అతను ఓకే నాకేం ఇబ్బంది లేదు మీరు ఇంకొక డీలర్ని కూడా ప్రమోట్ చేసుకోవచ్చు అంటే మాత్రమే మనం ప్రమోట్ చేస్తున్నాము. కానీ చిన్న చిన్న విలేజెస్ ఉన్నప్పుడు అక్కడ కాంపిటీషన్ క్రియేట్ చేసి ఒక ఊర్లో ఇద్దరికి అనేది లేకుండా మనం ఒక డీలర్ ద్వారానే బిజినెస్ అనేది చేస్తున్నాము. అంటే ఇప్పుడు తిరుమలకి ఆర్డర్ వచ్చింది అంటే 4 lakhs బాటిల్స్, ఇది చాలా అత్యవసరంగా వాళ్ళు చెప్తూ ఉంటారు. సో ఆ టైంలో ఎలా ఇవ్వగలుగుతారు? సో మన రెగ్యులర్ టైమింగ్స్ వచ్చి మనం 8 hours కంపెనీ టైమింగ్స్ ఉంది. మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 6 వరకు, మధ్యలో లంచ్ టైం కానీ మొత్తం అనేది మెయింటైన్ చేస్తాము. ఇలాంటి ఎమర్జెన్సీ టైంలో మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు రన్ చేస్తున్నాము. సో కాబట్టి మనకి పర్ డే మ్యాక్సిమం మనం వచ్చి 1 lakh బాటిల్స్ వరకు చేయొచ్చు. ఇంకొకటి ఇంకా ఎమర్జెన్సీ అయినప్పుడు మనం నైట్ షిఫ్ట్ అనేది రన్ చేస్తున్నాం. ఒకటి అంటే తిరుమల టీటీడీ అనేది ఒక ఇండస్ట్రీని కానీ లేకపోతే ఒక కంపెనీని సెలెక్ట్ చేయాలంటే వాళ్ళకి అనేక నామ్స్ ఉంటాయి, రూల్స్ ఉంటాయి. సో మిమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేయాలంటే ఏం చెప్తారు సార్? ఆల్రెడీ ఆల్మోస్ట్ మనము ఇంతకుముందు బ్రహ్మోత్సవాలకు కూడా మన వాటర్ అనేది వెళ్ళింది. రీసెంట్గా కూడా మనకు ఆర్డర్ ఇచ్చే ముందుగా టీటీడీ నుంచి మన వాటర్ శాంపుల్స్ తీసుకెళ్లారు, వాళ్ళు చెక్ చేశారు. మనకి ఎవరైతే డోనర్ ఉన్నారో వాళ్ళు కూడా మన వాటర్ మన దగ్గర నుంచి తీసుకెళ్ళి హైదరాబాద్లో వాళ్ళ ల్యాబ్లో చెక్ చేసుకొని వాళ్ళు కన్ఫర్మ్ అయిన తర్వాతనే మనకు ఆర్డర్ కన్ఫర్మ్ చేశారు. మన ల్యాబ్లో కూడా మనం చెక్ చేసిన దాన్ని ల్యాబ్ రిపోర్ట్స్ అన్నీ మనం ఫార్వర్డ్ చేసాము, టీటీడీకి ఫార్వర్డ్ చేస్తున్నాము, మన డోనర్కి ఫార్వర్డ్ చేసాము. వాళ్ళు చెక్ చేసి వాళ్ళ ల్యాబ్ నుంచి కూడా సేమ్ రిపోర్ట్స్ అనేది వచ్చిన తర్వాతే మనకు ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేసేస్తారు. సో నిజంగా టీటీడీకి ఇక్కడ నుంచి అంటే శ్రీవారి సేవ చేసేటువంటి వారికి వారి దాహం తీర్చడానికి ఆక్వాజెల్ వాటర్ ప్లాంట్ నుంచి వాటర్ వెళ్తుందంటే నిజంగా ఈయనకి ఒక అదృష్టం. ఎందుకంటే శ్రీవారి సేవకు వచ్చే వాళ్ళు భక్తులకి ముఖ్యంగా ఒక దాహం తీర్చే విధంగా ఈయనకి కలిగినటువంటి ఒక తోడ్పాటును అందిస్తూ ఎప్పటికప్పుడు భక్తులకి అసౌకర్యం కలగకుండా ఈ యొక్క మొత్తం ఈ ఎప్పటికప్పుడు సిద్ధం చేసి పంపిస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. చాలా ఫాస్ట్గా ప్రొడక్షన్ అవుతోంది. చూడొచ్చు అక్కడ నుంచి వచ్చినటువంటి కన్వేయర్లో వచ్చినటువంటి బాటిల్స్ అంతా కూడా ఇక్కడ అంటే ప్యాకింగ్ ఏ రకంగా జరుగుతుందో చూస్తున్నాం. ప్యాకింగ్ ఏ రకంగా ఉంటుంది సార్? ఫైనల్ ప్యాకింగ్ సో ఫైనల్ ప్యాకింగ్ కూడా ఇది కంప్లీట్ ఆటోమేటిక్ సార్, ఎక్కడ కానీ మాన్యువల్ అనేది లేదు. 20 ప్యాకింగ్ కావాలన్నా 24 ప్యాకింగ్ 12 బాటిల్స్ మనకి ఎలా కావాలంటే అలా మనం ఆటోమేటిక్గా సెట్ చేసుకుంటాము. ఇక్కడ కంప్లీట్గా మనకి ప్యాకింగ్ వస్తుంది. ఫైనల్ ప్యాకింగ్ అనేది చివరికి వచ్చేటప్పటికి మనకి ఎన్ని ప్యాకింగ్ అనేది ఉంటే అన్ని ప్యాకింగ్స్ మనకు వచ్చేస్తుంది. సో ఇది ప్యాకింగ్ అయినటువంటి బాటిల్స్. సో ఈ రకంగా ప్యాకింగ్ని ఈ మిషన్ అనేది చేస్తుంది. కంప్లీట్గా పైన ఇంతకుముందు అట్ట బాక్సులు అనేది వచ్చేవి, ఇప్పుడు అట్లా కాకుండా ప్లాస్టిక్తోనే ఏ రకంగా అవుతుందో మనం ఒకసారి గమనించవచ్చు. ఆ కన్వేయర్ మీద వచ్చినటువంటి బాటిల్స్ని దాన్ని పూర్తిగా కంప్లీట్గా ఒక టైట్ ప్యాక్ చేసి మనకి బయట అవుట్పుట్ అనేది ఇచ్చేస్తుంది. సో ఈ రకంగా చూస్తున్నాం కదా, ఆక్వాజెల్ వాటర్ ప్లాంట్లో మనం మొత్తం అణువు కూడా తిరిగి చూసాము. ఎలా వాటర్ ప్లాంట్ నడుస్తుంది అంటే రా వాటర్ నుంచి కూడా ట్రీట్ అయ్యి మినరల్ వాటర్గా తయారవ్వడానికి ఎంత టాస్క్ ఉంటుంది లోపల. సో అనే విషయాలపైన కంప్లీట్గా మనం అధ్యయనం చేసినటువంటి నేపథ్యంలోనే ఇక్కడ నుంచి తిరుమల తిరుపతి దేవస్థానానికి మనం ఈ బాటిల్స్ అంతా కూడా తిరుమలకి వెళ్ళేటువంటి బాటిల్స్ బ్రహ్మోత్సవాల్లో సమయంలో అక్కడ ఉండేటువంటి స్టాఫ్ కావచ్చు, అంటే భక్తులు వినియోగించేందుకు వాళ్ళ దాహం తీర్చేందుకు ఇటు సైడ్ చూడొచ్చు, ఎటువైపు చూసినా కూడా స్టాకే కనిపిస్తుంది. అంటే లారీలు ఇక్కడ నుంచి వెళ్తూనే ఉన్నాయి, ఇంకా వచ్చి మళ్ళీ ప్రొడక్షన్ జరుగుతూనే ఉంది. సో ఈ రకంగా ప్రస్తుతం మనం ఇక పరిసర ప్రాంతాలు కూడా చూడొచ్చు. కంప్లీట్గా ఒక విలేజ్ అట్మాస్ఫియర్లో అంటే ఇక్కడ పొల్యూషన్కి సంబంధించినటువంటి ఎటువంటి ఆనవాళ్ళు కనిపించదు, డ్రైనేజ్ సిస్టమ్ అనేది ఇక్కడ ఉండదు, ఇక్కడ వాటర్లో కూడా కలిసే అవకాశం ఉండదు. కాబట్టి
ఎప్పటికప్పుడు వచ్చేటువంటి రా వాటర్ని కూడా వాళ్ళు ట్రీట్ చేస్తూ ల్యాబ్లో టెస్ట్ చేస్తూనే ఫిల్లింగ్ చేస్తూ ఇక్కడ నుంచి పంపిస్తున్నటువంటి పరిస్థితి. నిజంగా వాటర్ ప్లాంట్ ఎలా ఉంటుందో మనం చాలా వాటర్ ప్లాంట్ చూసాం, కానీ ఇలా హైజీనిక్గా యూస్ చేస్తూ ఉండడానికి కారణంగానే అటు టీటీడీ కూడా వీళ్ళకి ఆర్డర్లు ఇస్తూ బ్రహ్మోత్సవాల సమయంలో ఇక్కడ నుంచి వెళ్ళేటువంటి వాటర్ని అక్కడ వినియోగిస్తున్నారు. సో ఈ రకంగా సార్ అడ్రస్ ఏంటి సార్ ఇక్కడ? సో మాది హరిశ్రీ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఇది. మాది కామన్గా అందరూ తిరుపతి లోకల్ అంటే లోకల్ కంపెనీగానే ట్రీట్ చేస్తారు, కానీ ఇక్కడ డైరెక్టర్స్ ఉన్నారు. మాది కంప్లీట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. మాది అడ్రస్ వచ్చి రావిలవారిపల్లి, రామచంద్రాపురం మండలం, తిరుపతి రూరల్ డిస్ట్రిక్ట్స్. సో మీకు కూడా ఏదైనా సోషల్ యాక్టివిటీస్ కానీ లేకపోతే మరేదైనా కార్యక్రమాలకి వాటర్ ఆర్డర్ ఇవ్వాలంటే మాత్రం ఇక్కడ హైజీనిక్గా ఉందని మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు. ఈ రకంగా ఇక్కడ ఉన్నటువంటి వాటర్ని నిర్భయంగా మనం తీసుకెళ్ళి తాగొచ్చు అనే దానికి ఇప్పుడు మనం లోపల చూసినటువంటి వాటర్ని ఏ రకంగా ట్రీట్ చేశారో మనం నిదర్శనంగా చెప్పొచ్చు. సో కీప్ వాచింగ్ సుమన్ టీవీ.